ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి బంగారం ధరలు మనం పెరిగినప్పుడు మాట్లాడుకున్నాము, అదే ఎంత తక్కువ ఉందో అప్పుడు గురించి మాట్లాడుతూనే ఉన్నాం. పెరుగుతున్న ఈ టైంలో ఒకేసారి తగ్గడం అనేది చూస్తున్నాం గత 10 రోజుల నుంచి మాట్లాడుకుంటే. మరి అంటే ఈ తగ్గుదల అనేది ఒక రిలీఫ్ అనుకోవచ్చు అంటారా? మళ్ళీ సడన్ గా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ నిపుణులు చెప్తున్న విధానం ప్రకారంగా ఇక తగ్గేదే తప్ప పెరిగే అవకాశాలు ఇప్పట్లో ఉండవు అనేది చెప్తున్నారు. ఈ తగ్గుదలకి అనేక కారణాలు ఇప్పుడు చెప్పేటువంటి దాంట్లో ముఖ్యంగా అమెరికన్ విధానాల్లో కొంత మార్పు రావడం, సుంకాల విధానంలో కూడా కొంత మార్పులు చేర్పులు రావడం, చైనా బంగారాన్ని విక్రయించాలని కోరుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మ్యాక్సిమం ఉన్నట్టు బంగారాన్ని తగ్గించుకోవాలని కోరుకోవడం, తర్వాత దేశాల మధ్య యుద్ధాల్లో ఇప్పుడు ఒక యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం తప్ప వేరే యుద్ధాలు ఏమీ ప్రస్తుతానికి పెద్దగా లేవు, అంత పెద్ద చెప్పుకోదగిన యుద్ధాలు లేవు. ఎందుకంటే ఇజ్రాయెల్ గాజా మధ్య ఉన్న యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. తర్వాత అట్లాగే మనకు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి యుద్ధం కూడా ఆగిపోయింది. ఇక మిగతా ప్రపంచంలో చెప్పుకోదగిన యుద్ధాలు ఏమీ లేవు. ఈ యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపడానికి మ్యాక్సిమం ప్రయత్నం జరుగుతోంది. రష్యా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. రష్యాకు ఆయిల్ సప్లైస్ రష్యా నుంచి బయటికి రావడానికి వెళ్ళలేకుండా జలపాతాల లోపలే వాళ్ళని ఆపేటట్టుగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానివల్ల వాళ్ళ ఆయిల్ బయటికి పోకపోతే వాళ్ళ దగ్గర డబ్బు లేని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం దేశమే కుప్పగూలి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు కూడా మాట వింటారు అనేటువంటి ఒక ఆలోచనకు రావడం, స్టాక్ మార్కెట్లు స్థిరపడిపోవడం, డాలర్ కూడా బాగా స్ట్రాంగ్గా అయిపోవడం, రూపీ స్ట్రాంగ్ అయిపోవడం, ఇవన్నీ ఒక ఎత్తుగా కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచ విధానాలన్నీ కూడా ఉండటం వల్ల రేట్లు తగ్గుతాయి కానీ పెరిగే అవకాశాలు లేవు అనేది చెప్తున్న మాట. కానీ 100% బంగారం విషయంలో ఇలాగే జరుగుతుందని ఎవడు చెప్పరు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా మార్పు రావచ్చు. ఏ క్షణంలో అయినా యుద్ధం మొదలైతే, వేరే యుద్ధాలు మొదలైతే ఆటోమేటిక్గా రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో బాగా పడిపోవడం మొదలైతే ఆటోమేటిక్గా బంగారం పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే దేశ నిర్ణయాల మీద కూడా కొన్ని ఆధారపడి ఉంటాయి. రూపీ తగ్గడం వల్ల కూడా, రూపీ యొక్క ఇంకా క్షీణించడం వల్ల కూడా కొంత రేట్లు తేడాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి దీంట్లో. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఇప్పుడు రేటు మనకు 1,22,000 అలాగా ఈ 10 రోజుల్లో 8,000 సుమారుగా తగ్గి 1,22,000 చిల్లరకు వచ్చింది మనకు. వెండి కూడా బాగా తగ్గింది, 1,65,000 వచ్చింది. దాదాపుగా 2 లక్షలు దాటిపోయినట్టుంది. 30,000, 40,000, 50,000 దాకా కూడా మొత్తం డిఫరెన్స్ వచ్చింది దాంట్లో. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కొంతకాలం. ₹1,00,000 వరకు కూడా బంగారం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే వెండి కూడా ఇంకా కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రపంచ నిపుణుల యొక్క అభిప్రాయం. కానీ ఇది అభిప్రాయమే తప్ప ఇది ఖచ్చితంగా ఆధార సహితంగా చెప్పే విషయాలు మాత్రం కాదు. ఇవి ఊహాగానాలే. అంటే ఊహల్లో కొంచెం గట్టిగా ఊహించగలిగే వాళ్ళు, కొద్దిగా దీని మీద ఎక్స్పెక్టేషన్లో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఇప్పుడు ఎవరన్నా బంగారం కొనేటువంటి వాళ్ళు మాత్రం వెంటనే కొనొద్దు. వెంటనే బంగారం కొనడం వల్ల ఏమిటంటే ఇంకా తగ్గిపోతే చాలా నష్టపోతారు. ఒక దగ్గర ఫ్లక్చువేషన్స్ కాకుండా ఇప్పుడు రోజు కొద్దిగా తగ్గుతూ పోతుంది. కాబట్టి ఎక్కడైతే మళ్ళీ పెరగడం కనబడుతుంటుందో, మనకు కొంచెం ఎక్కువగా పెరుగుతున్నట్టుగా లక్షణాలు కనబడినప్పుడు మనం కొనుక్కుంటే ఆ పెరిగేటువంటి దాంట్లో మనకు కొంత లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తగ్గిపోయేప్పుడు మనం కొనుక్కున్నట్టయితే, బాగా తగ్గినట్టయితే ఆటోమేటిక్గా నాకు లాస్ వస్తుంది. ఒక రకంగా ఇప్పుడు బాగా వెనకబడుతుంది, అంటే వెనక్కు పీకుతుంది, మొత్తం రేట్ అంతా కూడా వెనక్కి తగ్గిపోతుంది. కాబట్టి ఇది ₹1,00,000 దాకా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి బాగా వెయిట్ చేసి స్టడీ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండేప్పుడే కొనాలి. వెండి మాత్రం ఒకటి మాత్రం చెప్పడం నిజం, వెండి తగ్గినట్టుగా కనబడుతున్నప్పటికీ మళ్ళీ వెండి పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వెండి యొక్క వాడకం చాలా పెరిగింది. ఒట్టి ఆభరణాలకు మాత్రమే ఉపయోగపడేటువంటి వెండి, దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా దేవుడి పాత్రలు కానీ, దేవుడికి సంబంధించిన కానీ, ఇంట్లో చిన్న చిన్న పాత్రలు కానీ ఇట్లాంటి వాడికి ఉపయోగపడే వెండి
ఇప్పుడు పారిశ్రామిక విధానంలో ఒక ముందుకెళ్తుంది. ముఖ్యమైన భాగం అయింది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీంతో పాటుగా సోలార్కు సంబంధించినటువంటి వాటితో కూడా దీంట్లో బాగా పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పరికరాలు, వైద్య పరికరాలు తయారు చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. మందుల్లో కూడా కొన్నిట్లలో దీన్ని కలుపుతున్నారు. ఇలా అనేక రకాల పరిశ్రమలకి వెండి యొక్క ఉపయోగం విస్తరించింది. కాబట్టి ఓన్లీ ఇండ్లలో పెట్టుకోవడానికి ఆభరణాల కోసం మాత్రమే వాడేటువంటి వెండి స్థాయి నుంచి పారిశ్రామిక రంగంలో దాని రిక్వైర్మెంటు టన్నుల కొద్ది పెరగడం వల్ల, లక్షలాది వాహనాలు ప్రతిరోజు తయారు కావడం వల్ల, ఈ వాహనాలకి ప్రతి వాహనంలో 70 కిలోల వరకు వెండిని వాడాల్సిన పరిస్థితి ఉండటం వల్ల దీని ఉపయోగం పెరుగుతూ ఉంది. కాబట్టి వెండి మాత్రం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ బంగారం మాత్రం కొంతకాలం తగ్గి అది ₹1,00,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు చెప్తున్న అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితి ఇది. డబ్బున్నా కూడా కొనుక్కోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేయకుండా కొంచెం వెయిట్ చేసి స్టడీ అయిన తర్వాత కొనుక్కుంటే మంచిదని మన అభిప్రాయం. ఒక విషయం చెప్పండి సార్, అంటే మరి మొన్నటి వరకు పెరిగినప్పుడు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు తగ్గిపోతుంది కదా. అంటే అక్కడే ఆగిపోతుందని చెప్పడానికి వీల్లేదు కదా. జీవితం అంటే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కాదు కదా. లాంగ్ రన్లో 10 ఏళ్ళు 25 ఏళ్ళు అయ్యేసరికల్లా అన్ని రేట్లు పెరిగిపోతాయి. బంగారం రేటు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరీ పడిపోయి 0కి వస్తుందో 10,000కి వస్తుందో 25,000 వస్తుందో చెప్పడానికి వీల్లేదు. 1,00,000 దగ్గర ఆగుతుంది. కొన్నాళ్ళు తాగిన తర్వాత మళ్ళీ మెల్లగా పెరగడం ప్రారంభమవుతుంది. ఈ స్పీడ్ కనపడకపోవచ్చు, కొద్దిగా పెరుగుతూ పోయే అవకాశాలు ఉంటాయి. ప్రతి వస్తువుకి మనం 10 ఏళ్ల క్రితం చూసుకుంటే, 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏ వస్తువైనా తగ్గినట్టుగా, ఒక్క వస్తువైనా తగ్గినట్టుగా ఉందా? మనిషికే విలువ తగ్గింది కానీ వస్తువులకు విలువ తగ్గలేదు. అంటే ఇంతకుముందు మనిషిలో నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, మంచితనం ఉంటే అతన్ని గౌరవించేవాళ్ళు, పెద్ద మనిషిగా రాణించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అది పోయి డబ్బు ఉంటే చాలు, వాడి దగ్గర ఏం లేకపోయినా పర్లేదు, అధికారం ఉంటే చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే మనిషిలో ఉండే నిజాయితీ తగ్గిపోయింది, నీతి తగ్గిపోయింది, విలువలు తగ్గిపోయినాయి. కానీ వస్తువుల రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నవి తప్ప తగ్గవు. కాబట్టి బంగారం రేటు కూడా డెఫినెట్గా భవిష్యత్తులో పెరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కొంత తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్.